వెల్కమ్ టు #. నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ ముస్కరి. వ్యూవర్స్ చాలా రోజుల నుంచి మూవీ పెండింగ్ అవుతుంది. అసలు ఏమైంది, వీళ్ళు పైసలు తీసుకోరు, మరి ఏంది చేస్తారా, ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా చాలా హెడేక్. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ మన వ్యూవర్స్ నుంచి వస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను అంజలి దాస్. నేను మీ సుధాకర్ ముస్కరి. వ్యూవర్స్ చాలా రోజుల నుంచి మూవీ పెండింగ్ అవుతుంది. అసలు ఏమైంది, వీళ్ళు పైసలు తీసుకోరు, మరి ఏంది చేస్తారా, ఇంకా ఇవన్నీ ఎక్స్ట్రా చాలా హెడేక్. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ మన వ్యూవర్స్ నుంచి వస్తున్నాయి. సో అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇవాళ మీ ముందుకు వచ్చాము. స్టెప్ బై స్టెప్ ఏం చేసాము ఏంటి అనేది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసిరా, బ్యానర్ రిజిస్ట్రేషన్ అండి. ఇది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మన బ్యానర్ రిజిస్టర్ చేసాము. టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించిన సర్టిఫికేట్ అండ్ స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. స్క్రిప్ట్ వర్క్, షార్ట్ డివిజన్ అవన్నీ ఇంకా ఇవన్నీ ఫినిష్ అయినాయి. ఇది స్క్రిప్ట్ అనమాట. అన్ని ఇక్కడ ఫ్రేమింగ్స్ మొత్తం అన్నీ రాసేసుకున్నాం. రాసి టైప్ చేసి ప్రింట్ తీసి, ఇది షూట్ స్క్రిప్ట్, ఇది బౌండెడ్ స్క్రిప్ట్. ఇవన్నీ మన కెమెరాకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అండి. అయితే ఇవి మనకు కొన్ని ఆల్రెడీ మన ఉన్నాయి సొంతంగా. కొన్ని ఈ పెద్ద లెన్సు, ఇదో లెన్సు, ఈ గోప్రో, కొన్ని అవసరమైన ఈ డ్రోన్ బ్యాటరీలు కొన్నాం మనం. ఈ గింబల్, స్టాండ్స్, ట్రైపాడ్స్, స్లైడర్స్, లైట్స్, షూట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్. ఇది జీ మాస్టర్ లెన్స్. ఇది ఒక్కొక్క లెన్సే చాలా కాస్ట్లీ పడింది. ఇవన్నీ మనం ఎక్విప్మెంట్ అనమాట. కెమెరా షూట్కి సంబంధించిన ఎక్విప్మెంట్, డ్రోన్తో సహా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్యూమ్స్ అనమాట. ఇవన్నీ కాస్ట్యూమ్స్ కూడా కొనేసినాం. ఏమన్నా ప్యాచ్ వర్క్కి ఇబ్బంది అవుతుంది, లేదంటే కంటిన్యూటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏమన్నా సీన్స్ అన్సాటిస్ఫైగా ఉన్నా కానీ ఏదైనా షార్ట్స్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మెయిన్ సీన్స్ కావాల్సిన అన్ని కాస్ట్యూమ్స్ కొన్నాం. చిన్న సీన్స్కి వాళ్ళ ఓన్ కాస్ట్యూమ్ వేసుకొని చేసేస్తాం అనమాట. ఇదంతా మేకప్ సామాను, ఎవ్రీథింగ్ అన్ని ఉండాలి. ఇంకా సెట్ లోకి వెళ్ళి మనం ఇబ్బంది పడతాం ఉద్దేశంతో అన్ని కొనేసినాం. ప్రతి సీన్ ని ఇట్లా ప్రీ విజువలైజ్ చేసుకున్నాం. దీనికి కూడా మనకు కొంచెం టైం పట్టింది. అంటే ఏ సీను ఎలా ఉండాలి, షార్ట్స్ ఎలా ఉండాలి అనేది రిఫరెన్స్ షార్ట్స్ పెట్టుకున్నాం అనమాట. అది ఫ్రెండ్స్, ఆడిషన్స్ అయిపోయినాయి. ఆడిషన్ చేసాం. అంటే ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. స్క్రిప్ట్ అయిపోయింది, ఆడిషన్స్ అయిపోయాయి, కాస్ట్యూమ్స్ అయిపోయాయి, మేకప్ సంబంధించిన ఐటమ్స్ అయిపోయినాయి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నాదే. సాంగ్స్, మ్యూజిక్ మొత్తం అయిపోయింది. నవీన్, చరణ్ అండ్ కళ్యాణ్ అని ముగ్గురు చేశారు. 4 సాంగ్స్ ఉన్నాయి. రఘు కుంచె సార్ కూడా ఒక సాంగ్ వాడాడు, టైటిల్ సాంగ్. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఒక సాంగ్ వాడిన అతను. వెంకీ అనే అతను కూడా ఒక సాంగ్ వాడాడు. ఒక సాంగ్ నవీన్ అనే అతను వాడాడు. సూపర్ సింగర్స్ లో విన్నరా అతను రన్నర్ అనుకుంటా. అతను సంపత్ అని అతను ఒక సాంగ్ వాడాడు. చాలా సాంగ్స్ మాత్రం అల్టిమేట్ వచ్చినాయి. ఎగ్జామ్ ఇంకొక సాంగ్ ఏదో చీప్ సాంగ్స్ కాదు, మంచిగా ఖర్చు పెట్టి మంచిగా నీట్గా సినిమాటిక్గా సినిమా సాంగ్స్ లాగే చేసాం. సాంగ్స్కి సంబంధించిన కొరియోగ్రఫీ బ్యాలెన్స్ ఉంది. ఫైట్స్ చూస్తున్నాం. ఫైట్ మాస్టర్స్ని వెతకడం ఒక బ్యాలెన్స్ ఉంది. మనకు ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా కరోనా వల్ల మనం అంటే కొన్ని సీన్లలో చాలా మంది వర్క్ చేయాల్సి ఉందన్నమాట. ఆన్ స్క్రీన్ ఒక 30-40 మెంబర్స్ ఉంటారు కాబట్టి మనకు ఏ ఒక్కరికి కరోనా వచ్చినా మన బడ్జెట్ డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ మనం లిమిటెడ్ బడ్జెట్లో 50 lakhsలోనే చేస్తున్నాం. కొంచెం బడ్జెట్ అటు ఇటు అయినా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మనం ఆ ఛాన్స్ తీసుకోకుండా ఉండడం కోసం నిదానమే ప్రధానం అన్నట్టు నీట్గా ప్రతి ఫ్రేమ్ నీట్గా రావాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన అమౌంట్తో పాటు మా సేవింగ్స్ కూడా ఇందులో పెట్టాం. వ్యూవర్స్, ప్రతి రూపాయికి ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆచితూచి ఖర్చు పెడుతున్నాం, ఆచితూచి పని చేస్తాం. అందుకే లేట్ అవుతుంది అన్నమాట. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ తరపు నుంచి ఒక 10 lakhs ప్లస్ వచ్చినాయి. ఒక 40 lakhs దాకా మా సేవింగ్స్ పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కరోనా కొంచెం తగ్గాక ఫిబ్రవరి ఆర్ మార్చ్ షూట్ స్టార్ట్ జరుగుతుంది. షూట్ స్టార్ట్ అయిన తర్వాత మనం టైటిల్ అదే అనౌన్స్ చేస్తాం. కొన్ని చిన్న పెయింటింగ్ ఫైట్ మాస్టర్ చూడడం, లీడ్ యాక్టర్స్ కోసం కొంచెం అంటే ఆల్రెడీ లీడ్ యాక్టర్స్ని చూసాము.
వాళ్ళతో ఒక 3 రోజులు షూట్ కూడా జరిగింది. ఆ షూట్లో కొంచెం ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం బయటకు చెప్పచ్చో లేదో, బట్ చెప్తే వాళ్ళకి వాళ్ళ ఆ యాక్టర్స్కి ఫ్యూచర్ పరంగా ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ గురించి ఏం చెప్పట్లేదు చెడుగా. బట్ ఏం జరిగినా సరే అది మన మంచి కోసం జరిగింది. అలా ఆగిపోవడం వల్ల సీన్స్కి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ చేసుకోవడానికి మనకు టైం దొరికింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక లీడ్ యాక్టర్, ఒక హీరోయిన్ అండ్ ఒక హీరో, వీళ్ళిద్దరు బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిని వెతికి వెంటనే షూట్ చేయాలి. షూట్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి, మంచి అమ్మాయి అబ్బాయిని తీసుకుంటాం. మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న మెయిల్కి పంపితే మనం వాళ్ళు ఓన్లీ హీరో హీరోయిన్ పనికొచ్చే వాళ్ళు మాత్రమే పంపించండి. 30 seconds నుంచి 2 minutes లోపు ఏదైనా వీడియో, ఒక 2 photos పంపించండి, సరిపోతుంది. ఇలాంటి కాకుండా ఓన్గా చేసిన వీడియోస్ ఉంటే పంపించండి. అది మొత్తానికి అయితే ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాదు. ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది నా బాధ్యత. సినిమా తీయాలనే ఈ కళ నాది ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో డక్కముక్కలు తిని ఇక్కడ దాకా వచ్చాం. రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క. అది ఏదో తీసాము చుట్టేసినాం అంటూ కాకుండా ప్రతి ఫ్రేమ్, ఇప్పుడు మా సినిమా ఒక్కటే టార్గెట్. నెక్స్ట్ ఈ సినిమా ఎవరైనా చూస్తే ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ఒక్క ప్రొడ్యూసర్ అయినా ఒక్క కాలైనా రావాలి. అది మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్కే అవకాశాలు అయితే ఇచ్చినాం. చాలా మటుకు మన సబ్స్క్రైబర్స్ ఆడిషన్స్కి వచ్చారు, వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోను, వాళ్ళని కూడా పిలుస్తాం. కొంతమంది ఆడిషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఇంకొక ఫోన్ కాల్ రావట్లేదని అనుకుంటుండొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ కాల్ వస్తుంది. బట్ ఈ కరోనా వల్ల మనకు టాస్కులు కొన్ని పెండింగ్ ఉండడం వల్ల లేట్ అయింది. ఆ టాస్కులు అంటే మనం మాటిచ్చిన వాళ్ళకి ముందు టాస్క్ చేయాలి కాబట్టి ఆ టాస్కులు చేసాం. అది వ్యూవర్స్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. సినిమా సంబంధించిన ప్రతి అప్డేట్ మళ్ళీ చెప్పడానికి మాకెంతో ఉత్సాహం ఉంది. బట్ ముందే అన్ని రివీల్ చేయకుండా సినిమా కంప్లీట్ అయ్యి మన చేతిలో ఉంటే అప్పుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అప్పుడు ఒక మోటివ్ ఉంటుంది. మేము చెప్పిన ఇది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కామెంట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.